మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ఉన్నామండి. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శివ కళ్యాణోత్సవం అయితే చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ శివ కళ్యాణోత్సవం మనం కూడా చూద్దాము. ఎంతమంది హాజరవుతారు, ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు అని చెప్పేసి కూడా మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. అలాగే శివ కళ్యాణోత్సవము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా బయటనైతే ఏర్పాటు చేశారు. శివ కళ్యాణోత్సవం మనం కూడా చూద్దాము. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. వేములవాడ రాజన్న దేవస్థానంలో శివ కళ్యాణం జరిగింది. ప్రతిసారి మాకు చాలా తొక్కిసలాట, చాలా ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడేది మాకు. ఈ సంవత్సరం చాలా చాలా అద్భుతంగా జరిగింది. మేము చాలా కన్నుల పండుగ జరుపుకున్నాము. అందరి కన్నుల పండుగ చూడాలని చెప్పేసి వేములవాడ రాజన్న ఆధ్వర్యంలో బయటనే నిర్వహించడం జరిగింది కళ్యాణం. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మేము దీనిలో భాగంగా శివుణ్ణి భావిస్తూ, శివుణ్ణి ఆరాధిస్తూ మేము పసుపు కొమ్ము వేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క జోగినీలు ఇక్కడికి వచ్చి శివ కళ్యాణానికి హాజరై పసుపు కొమ్ము పెట్టుకొని, నెత్తిల జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆ శివుని భావించుకుని ఇక్కడ మేము అందరూ అష్ట ఐశ్వర్యాల సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మేము భావిస్తూ మేము సెలవు తీసుకుంటాం. నా పేరు శ్రావ్యశ్రీ. నేను కరీంనగర్ నుండి వచ్చాను. సో కరీంనగరే కాదండి, తెలంగాణలో వివిధ జిల్లాల నుండి ఇక్కడికి చాలా మంది శివసత్తులు, జోగినిలు, ట్రాన్స్జెండర్స్ వచ్చి రావడం జరుగుతుంది. సో ఇది ఎందుకు మేము వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నామంటే, మేము అర్ధనారీశ్వరులుగా పిలువబడతాము. సో మేము శివుణ్ణి కళ్యాణం చేసుకొని తనతో పాటు మేము కళ్యాణం జరిగిందిగా చేసుకుంటాము. కాబట్టి శివ కళ్యాణం రోజు వచ్చి శివుడికి అక్కడ ఎలాగైతే కళ్యాణం జరుగుతుందో మేము కూడా ఇక్కడ అలాగే అక్కడ స్వామివారు మంగళసూత్రం కట్టినప్పుడు మేము మా మెడలో ఈ పసుపు కొమ్ము కట్టుకుంటామండి. సో ఇక్కడ దానం చేయించుకున్న వాళ్ళు కంపల్సరీ వస్తారు. దానం అంటే రుద్రాక్ష ఉంటది. ఈ రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారు అక్కడ తలంబ్రాలు పోసుకున్నప్పుడు మేము కూడా ఇక్కడ సంతోషంగా తలంబ్రాలు పోసుకుంటాము. సో దేవుడు మాకు అన్ని మంచి చేసి తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటామండి. సో అన్ని సంవత్సరాల లాగా ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ పేరు? నా పేరు స్నేహ అండి. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఈ శివ కళ్యాణంకి మేమందరం కూడా ఇక్కడ రాజన్న జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి శివ కళ్యాణానికి మేమందరం హాజరు కావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క శివాలయం, ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ముఖ్య సాంప్రదాయం ఏంటి అంటే, ఇక్కడ శివశక్తులు, జోగినీలు, అదే విధంగా మా ట్రాన్స్జెండర్స్ ఇక్కడ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాం. అంటే రుద్రాక్షతో ఇక్కడ మేము పెళ్లి చేసుకుంటాము. రుద్రాక్షతో పెళ్లి చేసుకుని ఆ శివయ్య నామస్వరంతో మేమందరం ఉంటాం. ఇక్కడ ఈ యొక్క ముఖ్యమైన ఈ శివ కళ్యాణానికి మేమందరం కూడా పట్టు వస్త్రాలతో, అదే విధంగా తలంబ్రాలతో మేము ఇక్కడికి వచ్చి ఆ స్వామి వారి ముందే మేము కూర్చొని అక్కడ జీలకర్ర బెల్లం పెట్టే ముందు, అదే విధంగా తలంబ్రాలు పోసే ముందు, తాళి కట్టే ముందు మేము కూడా పసుపు ముందు తాళి కట్టుకుంటాం. ఇక్కడ సాక్షాత్తు ఆ శివుని మేము పెళ్లి చేసినట్టుగా భావిస్తాము. ఎందుకంటే ఆ శివునిలో అర్ధనారీశ్వర సవగభాగం మేమని ప్రతి ఒక్కరికి తెలుసు. అర్ధనారీశ్వర రూపంలో ఉన్న మేమందరం కూడా సాక్షాత్తు ఈ రోజు ఆ శివుని పెళ్చుకుని మేమందరం భావిస్తాం. ఎంతమంది వచ్చారు మీరు? ఇక్కడ మాము అంటే శివశక్తులు, జోగినీలు వాళ్ళంతా కలిసి, ట్రాన్స్జెండర్స్ అంతా కలిసి మినిమం ఒక 1000 మంది దాకా వచ్చారు. ఒకప్పుడు గుడిలో పెళ్లి చేసేవారు. అంటే గుడి లోపల మండపంలో పెళ్లి చేసేవారు. అక్కడ కొంతమంది వరకు మాత్రమే వెళ్ళే వాళ్ళం. అంటే అక్కడికి అందరం హాజరు వేయాలని కాదు. కానీ ఈసారి బయట పెట్టి ఇక్కడ ప్రజలకి చూసే విధంగా, అదే విధంగా స్పెషల్ గా మా జోగినీలకు కానీ, శివశక్తులకు కానీ, మా ట్రాన్స్జెండర్స్ కి స్పెషల్ గా ఈ గ్యారేజ్ ఇచ్చారు మాకు. నిజంగా సాక్షాత్ ఆ దేవుడి ముందు కూర్చొని మేము ఈ రోజు ఈ పెళ్లిని తిలకించి ఆ తలంబ్రాలు పోసుకోవడం నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ మేమైతే హార్ట్ఫుల్ గా చెప్తున్నాము, దేవదాయ శాఖ వారికి మాత్రం మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాం. శివుడు నేను చెప్పినట్టు ఇందాక ఇక్కడ ఈ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఇక్కడ శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ అంటే మన కష్టాలతో వచ్చినప్పుడు ఆయన గనక మనము ఆరాధిస్తే మనకు తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి. ఈ శివ కళ్యాణం యొక్క ముఖ్యమైన ఏంటంటే, ఇక్కడ హోలీ తర్వాత జరుగుతుంది. ప్రతి చోట మహాశివరాత్రి తర్వాత శివ కళ్యాణం చేస్తారు ప్రతి చోట కూడా. కానీ ఇక్కడ హోలీ తర్వాత శివ కళ్యాణం చేస్తారు. ఇక్కడ హోలీ తర్వాత ఒక 5 రోజుల తర్వాత ఈ పండుగ చేస్తారు ఇక్కడ శివ కళ్యాణము. ఈ శివ కళ్యాణం తిలకించిన వారందరికీ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆ శివుని దీవెనలు అందరికీ ఉంటాయి. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేని ఏమైనా కదలదు అంటారు కదా. ఆ శివుని ఆజ్ఞ ఆ రోజు లోక కళ్యాణం, శివ కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి అందరం కూడా ఇక్కడికి ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాధతో వస్తాం. ఇక్కడికి ఆ బాధలన్నీ తొలగించి మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడే శివని కోరుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు శివ కళ్యాణోత్సవం అంటే ఇక్కడ మీరే స్పెషల్. అవును, దాని గురించి కొంచెం శివ కళ్యాణం గురించి అడుగుతున్నారు. అవును, చెప్పాను కదా మీ గురించి. అంటే ఇప్పుడు శివ కళ్యాణోత్సవం అంటే
దాని గురించి కొంచెం స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు మీరే అట్రాక్ట్ ఇక్కడ దాని గురించి. అంటే ఇక్కడ చెప్పినట్టుగా మేము ఇందాక ఇక్కడ ట్రాన్స్జెండర్స్ కానీ జోగినీలు కానీ ఇక్కడ శివశక్తులు కానీ మేము శివుని పెళ్లి చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈ శివ కళ్యాణంలో మాకు ముఖ్యంగా మేము ముందు కూర్చొని ఆ శివుని తలంబ్రాలు పోసుకోవడం కానీ ఆ శివయ్య అక్షంతలు వేసుకోవడం కానీ మాకు ప్రత్యేకంగా మాకు అక్కడ అక్షంతలు వేయడం అవన్నీ జరుగుతుంది. హలో అండి, మీ పేరు? ఎస్ మణి, ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది శివ కళ్యాణం? చాలా 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 ఆనందం, అంటే ఎంత అంటే అది చెప్పలేనంత ఆనందం. ఆ స్వామి వారిని ఆ కైలాసానికి కదిలి వెళ్ళినంత ఆహ్వానంతో శివశక్తులతో ఆ కళ్యాణం జరుగుతుంటే రంగరంగ వైభవంగా ఆ కళ్ళు సరిపోవట్లేదు భక్తులకి. అంతే సంతోషంగా ఇక్కడ ఆడుకుంటా మళ్ళీ శ్రీరామనవమి కూడా ఆయన తలంబరాలు తీసుకొని మా గురువులతో మా శిష్యులతో శివశక్తులతో ఆటపాటలతో బోనాలతో వస్తాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఇంకా ఎక్కువయ్యారు, ఇంకా చాలా మంది అయ్యారు. లక్షలాది మంది కూడా కదిలి రావాలని, అయ్యవారిని గుర్తించాలని, ఈ లక్షల మంది కోట్ల మంది జరగాలి, జరుగుతుంది కూడా కంపల్సరీ. ఆయన మహిమ ఊరూరికి చాటింపు అవుతుంది. ఆయన నిదర్శనం ఏంటంటే ఇక్కడ ఉయ్యాల కట్టిన, ఆయనకు ఒడిబియ్యం తెచ్చిన, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. మరి ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మొక్కిన మొక్కు తీర్చే ఆ చల్లని శివపార్వతుల కళ్యాణానికి ఈ రోజు వచ్చినందుకు ఎంతో పరవశించిపోయే శివశక్తిని వస్తారు మీరు ఇక్కడికి? 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 8 సంవత్సరాల నుంచి వస్తుంది. 7-8 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు వస్తున్నారు? ఇంకా నాకు నాలో అంటే నేను వచ్చినప్పుడు నాకు ఈ శివశక్తి తెలియదు, ఇవన్నీ కూడా తెలియదు. ఒక కొబ్బరికాయ కొట్టి జ్యోతి వెలిగించి వెళ్ళాను. ఈ రోజు నేను శివశక్తిగా నిలబడ్డాను అంటే ఆయన అంత శక్తి నాకు ఇచ్చాడు. అంత భక్తులు ఆయన నీలంలోనే ఉంటాం 24 గంటలు. ఇంకా ఎన్ని రోజులు ఉంటారండి? ఈ రోజు ఉంటారా? ఈ రోజు ఉంటాము, 3 days ఇక్కడే నిద్ర చేస్తాం. చాలా మంది మంచిగా కనిపిస్తున్నారు. చాలా 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 అంటే చాలా హ్యాపీ. ఇది గొప్ప కార్యం. ఇది లోక కళ్యాణం రాముల వారిది ఎలా జరుగుతుందో అలాగే అయ్యవారికి అంతకన్నా ఎంతో ప్రీతికరమైన భక్తులు ఒడి అక్షింతలు తీసుకొచ్చి జల్లుతున్నారు చూడండి, అది గొప్ప విశేషం అన్నమాట. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ. చాలా చాలా మంది పెరిగారు, చాలా మంది అయ్యారు. అలాగే అయ్యవారికి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఒడి ఎక్కువైంది. చాలా బాగుంది. ఓం నమః శివాయ. సంగీత నా పేరు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మా అత్తతోటి వచ్చాను. ఇలా కళ్యాణం చూద్దామని వచ్చాను, కానీ ఈ కళ్యాణం ఇంత బాగుంటదని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. దగ్గరుండి అసలు అమ్మతోటి వస్తే ఇలా ఇంత నాకు దగ్గరుండి శివయ్య కనబడతాడని అసలు అనుకోలేనండి. చాలా ధన్యవాదాలు. ఎందుదేసా ఈ జనాలు కోట్లల్లో కావాలని, ఈ దేవుణ్ణి మంచిగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం మొక్కతోటి వస్తాను, కానీ అప్పటికిప్పటికి చాలా బాగా అనిపిస్తుంది. మాత చెప్పింది కొంచెం ఇక్కడ దగ్గర రియల్ గా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది చాలా ఇంకా ఎక్కువ కావాలని భక్తులు కోరుకుంటున్నానండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చారు? మేము సిద్దిపేట నుంచి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది శివ కళ్యాణం ఉత్సవం? శివ కళ్యాణము ఆ దేవుడి కళ్యాణం కాబట్టి, మేము కూడా శివసత్తులం కాబట్టి ఆ కళ్యాణం చేసుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటాము. ఆ శివ కళ్యాణం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పోయినసారి లోపల పెట్టిండ్రు, ఇప్పుడు బయట పెట్టిండ్రు, ఇప్పుడు చాలా మంది చూసిండ్రు కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా బయట ఇక్కడే పెడితే బాగుంటదని నేను దేవస్థానం వాళ్ళని కోరుకుంటున్నాను. మీరు ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. నాకు ఆ శివుడే వస్తాడు, అందుకోసం 8 సంవత్సరాలు అవుతుంది వచ్చి. 8 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కాబట్టి మీకు ఎలా కృప, దేవుడి కృప మీ పైన ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. అనుకున్నది అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. హలో అండి, మీ పేరు? రేణుగా అండి. ఎక్కడి నుండి వచ్చారు? గోవర్ధనగిరి మండల్ రంగనాథపల్లి డిస్ట్రిక్ట్ జనగాం. ఓకే, శివ కళ్యాణోత్సవం ఈ రోజు జరిగింది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా వచ్చాము, నిన్న నైట్ వచ్చాము. సో మాకు నైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది శివ కళ్యాణం అని. సో ఇక్కడ చాలా బాగా జరిగింది, దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? ఎవ్రీ ఇయర్ వచ్చేస్తాం. ఎలా అనిపిస్తుంది మరి? ఎవ్రీ ఇయర్ బాగుంటుంది, చాలా బాగా అవుతుంది. అంటే దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది, కానీ ఈ రోజు శివ కళ్యాణం కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వచ్చాం మేము. ఇంకా శివ కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. అంటే చాలా మంది శివ దూతలు వాళ్ళు దేవతలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా మంది వచ్చి మాకు అక్షింతలు వేశారు. చాలా మంది వేస్తే చాలా బాగుంది.
హలో అండి, మీ పేరు? నా పేరు శ్రీను అండి. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? మేము కన్నయ్యపల్లి గ్రామము, మాది వచ్చి రఘునాథ్పల్లి మండలం, జనగాం డిస్టిక్. మేము ఒక ఎర్లీ 15 సంవత్సరాల నుంచి ఈ వెమ్లవాడకు వస్తున్నాం. కానీ ఈ మాదిరిగా శివ కళ్యాణం జరగడం అంటే ఫస్ట్ టైం. నేను చాలా మంది, ఒక లక్షలాది మందిగా చూశాను. నా జన్మ ధర్మం అయిపోయింది. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ఉత్సాహాలు ఇట్లా మేము వినడుతులేదండి. చాలా జనం, చాలా స్ట్రెస్ వస్తుంది. చాలా మాకు సంతోషంగా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా లక్షలాది ప్రజలు వచ్చిర్రు, శివశక్తులు వచ్చిర్రు, దేవతలు వచ్చిర్రు, పబ్లిక్ వచ్చిర్రు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము అందరికీ మేము ఈ రోజు ఈ కళ్యాణంలో ఓ భాగస్వామ్యం అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అది ఇక్కడ గంగాధర మండలం. అక్కడ నుంచి వచ్చారా? అక్కడి నుంచి వచ్చినాము. 4 రోజులు అవుతుంది అలా. ఎలా అనిపిస్తుంది శివ కళ్యాణం? మాకు సంతోషం. ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. దేవుడు అంటే మాకు చాలా ఇష్టం. మాకు ధారణ చేయించుకున్నాం దేవుని పేరు. ఇక్కడనే మేము 4 రోజులు ఉన్నా. 4 రోజుల నుంచి మీరు ఇక్కడ వచ్చారు? ఇక్కడనే వచ్చినా, ఇన్నే ఉన్నా. సర్ది తెచ్చుకున్నాం, అనుకున్నాం, తిన్నాం, ఇన్నే ఉన్నాం. ఇక పోతే ఇప్పుడు పోతామని అనుకుంటాను. ఇప్పుడు వరకైతే మాకు దేవుడు, మాకు అంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికెళ్ళి మాకు ఇక్కడ అన్న ఎత్తండు. మాకు ఇప్పుడు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. దర్శనం చేసుకున్నారా? దర్శనం నిన్ననే చేసుకున్న దర్శనం. బాగా ఎలా అయింది దర్శనం? ఓ మంచిగా అయింది, సంతోషంగా అయింది. దేవుడు మాకు దర్శనం. మబ్బుల 4 గంటలకు లైన్ కట్టినాం. కాల ఆవశ్యకానికి కూడా వేయినాం. పోయారు. ఇక అప్పుడే మొక్కులు దేవుని అప్పచెప్పి మళ్ళా మేము బయటకు వెళ్ళినాం. ఇప్పుడు ఇక్కడ దగ్గరుండి మీరు శివ కళ్యాణం చూసారు కదా, చూసినాం. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ప్రతి సంవత్సరం కూడా గట్టిన అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా నిరుటి కన్నా ఒక చారణం అంత ఎక్కువ జరిగింది. ఆడికి మాకు సంతోషం, ఖుషిగానే ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకమైన దినం ఏమిటంటే, అలనాడు లోక కళ్యాణం కోసం దక్షుడు దక్షయాగం చేసినప్పుడు అమ్మవారైనటువంటి సతీదేవి దక్షంలో దగ్నమైపోయినప్పుడు స్వామివారు మళ్ళా యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోక కళ్యాణం జరిపించడం కోసం అని చెప్పేసి ఋషులు, దేవతలు అందరూ కలగలిపి శివ కళ్యాణానికి నిర్వర్తించుకోసమై అమ్మవారిని హిమదగ్నుని కడుపున పుట్టిస్తారనమాట. పార్వతీదేవిగా పుట్టించిన తర్వాత స్వామివారిని యోగ నిద్ర నుంచి లేపి ఇక శివ కళ్యాణం జరిపిస్తారనమాట. అదే రోజున అమ్మవారు కూడాను స్వామివారు అర్ధనారీశ్వర రూపం ధరిస్తాడనమాట. అర్ధనారీశ్వర రూపం ధరించిన సందర్భంగా శివ కళ్యాణమై, అదే విధంగా హిజ్రాలకు కూడా ప్రత్యేకంగా తలంబ్రాలు పోసుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు అవన్నీ సమర్పించుకుంటారు అనమాట. లోక కళ్యాణం జరిపించిన కారణంగా స్వామివారు ఏ విధంగా అయితే అర్ధనారీశ్వర రూపం ఏర్పాటు చేసుకున్నారో అదే విధంగా అర్ధనారీశ్వరుడు కూడా అర్ధ రూపంలో వచ్చి స్వామివారిని తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించి లోక కళ్యాణం కోసం వచ్చే జనాలకు ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళ అష్టైశ్వర్యాలు రూపరపలాలు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. చాలా సంతోషం ఇది మాకు. ఎందుకంటే ఇది ఏడాదికి ఒక్కసారి వచ్చే మా అర్ధనారీశ్వరులకు, శివసత్తులకు అయితే ఏమున్నది, మా ట్రాన్స్జెండర్లకు అయితే ఏమున్నది, మా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కి లోక కళ్యాణం ఏ విధంగా అయితే ఆనందంగా ఇస్తుందో మాకు కూడా చాలా సంబరం అనిపిస్తుంది. అంటే గత సంవత్సరం ఎలా అనేది ఇప్పుడు దేవస్థానం వాళ్ళు లోపల జరిపారనమాట. అంటే లోపల జరిగినా గానీ చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని కూడా మనసు దృష్టిలో పెట్టుకొని బయట జరిపించారు. వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా, మనం చేసే ప్రనిధి ఏ ఆటంకాలు లేకుండా బయట ఏర్పాటు చేశారు. సంతోషంగా, సంబరంగా. దాదాపుగా మా కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి వాళ్ళు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పిస్తారన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారు? వేదిరే నుంచి వచ్చారు. మరి ఎట్లా అనిపిస్తుంది శివ కళ్యాణం? మంచిగా అనిపిస్తుంది. ఆ దేవుని దయ వలన మంచిగానే ఉన్నాం, మంచిగానే అనిపిస్తుంది. మీ వలన దేవుని వలన మంచిగా బతుకుతున్నాం, మంచిగానే వచ్చినాం, మంచిగానే పోతున్నాం. సరే, ఇయ్యాలనే వచ్చినాం. ఈ రోజు వచ్చారు, బస్కి వచ్చినాం. దర్శనం ఎట్లా జరిగింది? మంచిగా జరిగింది. బాగా జరిగిందా? బాగా కూడా చేసుకున్నారు. చేసుకున్నాం, చూసినాం, అన్ని చూసినాం. ఇక గడ అన్నం పెడతారు, ఇక్కడంతా తిని ఆయన ఇంకా తినలేరా? ఇంకా తినలే. తినండి, అక్కడ అన్నదానం చేస్తున్నారు కదా, తినండి. దేవుడి దేవుళ్ళ అంత మంచిగా జరిగింది. అంత మంచిగా జరిగింది సార్. ప్రతి సంవత్సరం వస్తారా? అచ్చుడే ఏడాదికి ఒకసారి వస్తాం సార్. ఉన్నంతసేపు వస్తాం. మంచిగా దేవుడు మంచిగా వచ్చుకుంటే మంచిగా ఏడాదికి వాళ్ళకి వస్తాం తల్లి నీ వాంచన అని చెప్తుంది. మంచిగా జరిగింది కళ్యాణం? మంచిగా జరిగింది తల్లి నీ వాంచన. ఏడాదికి వాళ్ళకి మంచిగా వస్తాం.